హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. జనవరి 20 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఈరోజు వెరీ ఫేమస్ ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయండి. ఏపీపీఎస్ గ్రూప్ 2 మెయిన్స్ కోసం అయితే ఎలక్ట్రల్ ట్రస్ట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. ఇతర కరెంట్ అఫైర్స్ చూస్తే నేషనల్ గేమ్స్ 2025 ఉత్తరాఖండ్ హోస్ట్ చేస్తుంది. మస్కట్ ఏంటి, ట్యాగ్లైన్ ఏంటి? ఖోఖో ప్రపంచ కప్ వెరీ ఫస్ట్ టైం జరిగింది. ఫస్ట్ ఎడిషన్ ఇండియా హోస్ట్ చేసింది. ఎవరు విన్నర్స్ అయ్యారు? సో ఆ ట్రోఫీ యొక్క కలర్స్ ఏంటి, మస్కట్ ఏంటి, ఇవి ఫోకస్ చేయాలి. నియామకాలు చూస్తే సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్గా జేపీ సింగ్ వచ్చాడు. ఒక జిఐ ట్యాగ్ వార్తల్లో ఉంది. ఈ బ్రిక్స్ కూటమిలో 9th పార్ట్నర్షిప్ కంట్రీగా నైజీరియా వచ్చింది. ఆఫ్రికా దేశాలు వ్యవసాయ ఒప్పందం కోసం అని చెప్పేసి కంపాలా డిక్లరేషన్ని ఆమోదించారు. ఇవి వెరీ ఫేమస్ ఆర్టికల్స్ అండి. రానున్న టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ లేదా ఎస్ఐపిసి పరీక్షల లోపల మనకి ఒక మంచి వార్త ఏంటి అంటే గ్రూప్ 2 లోపల మరొకసారి 1000కి పైగా పోస్టులు ఉండే అవకాశం ఉన్నట్టుగా పేపర్లో వచ్చింది. బట్ మనకైతే న్యూస్ అనేది కరెక్టా కాదని చెప్పేసి తెలియదు. ఆర్థిక శాఖ ఆమోదిస్తే తెలుస్తుంది. గ్రూప్ 1లో కూడా మళ్ళీ 400+ ఉన్నట్టుగా మనకి పేపర్లో వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. బట్ మనకి మంచి సంఖ్యలోనే వేకెన్సీ ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రిపరేషన్ని ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేస్తే ముందుకు పోవచ్చు. సో ఫస్ట్ అంటే మనకి పాలిటీ ఆర్టికల్ వార్తల్లో వచ్చింది ఏంటి, ఈరోజు హిందూ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సుప్రీంకోర్టు మనకి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పేసి రద్దు చేసింది కదా. సో మనం డిస్కస్ చేసి ఉన్నాము. సో ఇది రద్దు అయిపోయిన తర్వాత ఈ ఎలక్ట్రల్ ట్రస్ట్ అని చెప్పేసి వీటి ద్వారా పొలిటికల్ పార్టీకి ఎక్కువ ఫండింగ్ వస్తుందట. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. మనం డిస్కస్ చేద్దాం వాట్ ఈస్ ద ఎలక్ట్రల్ ట్రస్ట్ అని చెప్పేసి. ఫస్ట్ ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ రద్దు తర్వాత ఎక్కువ పార్టీలకి విరాళాలు దీని ద్వారా వస్తున్నాయి కాబట్టి వార్తల్లో వచ్చింది. సో మరి వాట్ ఈస్ ద ఎలక్ట్రల్ ట్రస్ట్? ఇది 2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వము స్టార్ట్ చేసింది. దేని కింద అంటే కంపెనీ యాక్ట్ 1956లో సెక్షన్ నెంబర్ 25 అని చెప్పేసి ఉంటుంది. దీని కింద రిజిస్టర్ అయిన ఏ కంపెనీ అయినా ఎలక్ట్రల్ ట్రస్ట్ని ప్రారంభించవచ్చు. ఇది నాన్ ప్రాఫిట్ సంస్థ, ఎటువంటి లాభం తీసుకోదు. ఈ డోనర్స్కును ఈ పొలిటికల్ పార్టీలకు మధ్యవర్తిగా ఉంటుంది. సో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి దేని ప్రకారం ఏర్పాటు చేయబడింది అంటే కంపెనీ యాక్ట్ 1956 సెక్షన్ నెంబర్ 25 కింద ఏ అయితే రిజిస్టర్ అవుతుందో ఆ కంపెనీలు అన్నీ కూడా వీటిని స్థాపించవచ్చు. మరి ఎవరు అంటే ఈ ఫండింగ్ ఇవ్వచ్చు పొలిటికల్ పార్టీ కంటే సిటిజన్ ఆఫ్ ఇండియా ఇవ్వచ్చు, లేదా డొమెస్టిక్ కంపెనీ ఇవ్వచ్చు. విదేశీ కంపెనీకి అవకాశం ఉందా? లేదు. వ్యక్తులకి అవకాశం ఉందా? లేదు. ఓన్లీ పౌరులు మాత్రమే అవకాశం ఉంది. వీళ్ళు కూడా కంపెనీ యాక్ట్ కింద ఎవరైతే నమోదైనలో వాళ్ళు మాత్రమే ఇవ్వచ్చు. ఎవరు ఇవ్వరాదు అంటే విదేశీ కంపెనీ ఇవ్వరాదు, విదేశీ ఫండింగ్ని ఏ సంస్థ స్వీకరిస్తే అది కూడా ఇవ్వరాదు, గవర్నమెంట్ సంస్థలు కూడా ఇవ్వరాదు. సో ఒకసారి మీరు కంపేర్ చేసుకోండి, ఎలక్ట్రల్ బాండ్స్తో కంపేర్ చేస్తే అక్కడ విదేశీ కంపెనీలు ఇవ్వచ్చు. భారతదేశంలో రిజిస్టర్ అయిన కంపెనీలో వాళ్ళు కనుక భాగస్వామ్యం వహిస్తే వాళ్ళు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ అవకాశం అయితే లేదు. అంటే విదేశీ జోక్యం యొక్క ప్రభావాన్ని ఇవి తగ్గిస్తుంది. సో ఇది మధ్యవర్తి అండి, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఫండింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ మరి వీటిని ఎవరు నియంత్రణ చేస్తారంటే ఎన్నికల సంఘం చేస్తుంది. ఎలక్ట్రల్ ట్రస్ట్ స్కీమ్ అని చెప్పేసి 2013 ద్వారా నియంత్రణ చేస్తుంది. కంపెనీ యాక్ట్ ప్రకారం కూడా ఆర్థిక శాఖ వీళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అది కూడా కంట్రోల్లో పెడుతుంది. దాతల పేర్లు ఎన్నికల సంఘంకి కంపల్సరీ ఈ ఎలక్ట్రల్ ట్రస్ట్ అని చెప్పేసి వెల్లడించాలి. సో మీరు ఎలక్ట్రల్ బాండ్ చూస్తే అక్కడ అనామకంగా అంటే మనకి దాతల పేర్లు ఉండదు, దాతల పేర్లు ఇక్కడ ఉంటుంది. వీళ్ళకి పన్ను ప్రయోజనం అయితే ఉంటుంది. ఎవరైతే డోనర్స్ ఉంటారో వాళ్ళకి ట్యాక్స్ అనేది మినహాయింపు కింద ఉంటుంది. ఇది అండి. ఒకసారి మీరు మంచిగా చూస్తే ఎలక్ట్రల్ బాండ్కును ఎలక్ట్రల్ ట్రస్ట్కి తేడా ఏంటి అంటే అనామకత మనకి ఇక్కడ లేదు. దాతల పేర్లు ఎన్నికల సంఘంకి కంపల్సరీ వెల్లడించాల్సిందే. విదేశీ కంపెనీకి ఏ రకంగా కూడా అవకాశం లేదు, అక్కడ అవకాశం ఉంది. సో కొంచెము ట్రాన్స్పరెన్సీ ఉంటే ఉండొచ్చు, దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఇది అండి. సో ఈటీ గురించి ఇది బాగా ఫోకస్ చేయండి, ప్రశ్న వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రెగ్యులర్ పాలిటీ పుస్తకాల్లో ఇటువంటివి ఉండవు. ఇవన్నీ మనకి డైనమిక్ ఇష్యూ. మనం జనవరి 26న పాలిటీ కోర్సు స్టార్ట్ చేయబోతున్నాము. సో అది ఒక 3 days ఆఫర్ ఉంటుంది 499కే. ఫుల్ కోర్సు వచ్చేసి 799 ఉంటుంది.
ఏప్రిల్ 15కి కోర్సు పూర్తిగా అయిపోతుంది. కాంటెంపరీ ఇష్యూస్, స్టాటిక్ పోర్షను, పాలిటీ అప్డేట్స్ 25 మొత్తం అదే కోర్సులో వస్తుంది. సో తీసుకునే ప్రయత్నం చేయండి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే. సో దాంతోపాటు సోషియాలజీలో కొన్ని టాపిక్స్ మనకు ఉన్నాయి. సో కామన్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. సంక్షేమ యంత్రాంగం అని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ట్రాన్స్జెండర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, చిల్డ్రన్స్, ఉమెన్స్ వీళ్ళ కోసం కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా. సోషియాలజీలో ఉన్న టాపిక్స్ మనము ఇక్కడ కలిపి చదువుతాం. జిఐ ట్యాగ్ మనకి వార్తల్లో వచ్చింది. సో వర్జిన్ కొబ్బరి నూనె అని చెప్పేసి నికోబార్ జిల్లా జిఐ ట్యాగ్ వచ్చింది. మన పిఎం మోడీ గారు మన్ కీ బాత్ లోపల చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ అఫేర్స్ లోపల సో బ్రిక్స్లో 9th పార్ట్నర్ కంట్రీగా, మెంబర్ కంట్రీ కాదు పార్ట్నర్ కంట్రీగా నైజీరియా వచ్చింది. సో 9th అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మిగతా 8 దేశాల పేర్లు అవసరం లేదు. బట్ ఒకసారి చూస్తే బెలారస్, బొలివియా, క్యూబా, కజకిస్తాన్, మలేషియా, థాయిలాండ్, ఉగాండా, ఉజ్బెకిస్తాన్. బ్రిక్స్లో ఇప్పుడు మెంబర్స్ ఎంతమంది అంటే బ్రిక్స్ ఫస్ట్ 5 బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. దాంతోపాటు 24 ఇయర్లో మనకి ఇరాన్, ఈజిప్టు, ఇథియోపియా, యూఏఈ వచ్చింది. సౌదీ అరేబియా రాలేదండి, ఇంకా తీసుకోవద్దు దీన్ని. 25 ఇయర్లో మనకి వెరీ ఫేమస్ మనం డిస్కస్ చేసి ఉన్నాము ఇండోనేషియా అని చెప్పేసి కొత్తగా వచ్చింది. సో 5+4+1 అని చెప్పేసి మొత్తం 10 మెంబర్స్ ప్రజెంట్ అయితే యాజ్ అండ్ టుడే ఉన్నారు. ఇవి పార్ట్నర్స్ కంట్రీ, ఇవి మెంబర్స్ కంట్రీ. సో నైజీరియా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ప్రశ్న నేరుగా వస్తుందండి. కంపాలా డిక్లరేషన్ వార్తల్లో ఉంది. ఉగాండాలోని కంపాలా లోపల ఆఫ్రికా దేశాలు మీటింగ్ పెట్టుకొని రానున్న 10 ఏళ్ల కాలంలో వ్యవసాయం ఎలా ఉండాలని చెప్పేసి ఇక్కడ డిస్కస్ చేసుకున్నారు. సో అగ్రికల్చరల్ స్ట్రాటజీ అని చెప్పేసి పిలుస్తాం. పర్యావరణ అనుకూల వ్యవసాయాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. సో 10 ఏళ్ల ప్రణాళికనే ఈ కంపాలా డిక్లరేషన్. ఏ కంట్రీస్? ఆఫ్రికా దేశాలు. సరిపోతుంది. ఈ ఫోకస్ చేయండి, ప్రశ్న వస్తుందండి. స్పోర్ట్స్ మనకి నేషనల్ గేమ్స్ అనేవి 28న స్టార్ట్ కాబోతున్నాయి. ఉత్తరాఖండ్ హోస్ట్ చేస్తుంది. మస్కట్ ఏంటి మనకి? మౌలి గుర్తుపెట్టుకోవాలి. ఈ మౌలి అనేది ఉత్తరాఖండ్ యొక్క రాష్ట్ర పక్షి అయినటువంటి మొనాల్ నుంచి ఇన్స్పైర్డ్ అంటే ప్రేరణ పొంది ఈ పేరు తీసుకున్నారు. ట్యాగ్ లైన్ మనకున్నది సంకల్ప్ సే శిఖర్ తక్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంగ్లీష్లో ఫ్రమ్ రిజాల్వ్ నుంచి జనిత్ అని చెప్పేసి శిఖరము అనే స్థాయికి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అండి, సో ఖోఖో ప్రపంచ కప్ ఇది కొంచెం ఫోకస్ చేయండి. ఎందుకోసం అంటే ఫస్ట్ ఎడిషన్ ప్రపంచ కప్ని ఇందిరాగాంధీ స్టేడియం న్యూఢిల్లీ హోస్ట్ చేసింది. ఇట్ ఈస్ ఫస్ట్ ఎడిషన్ ఖోఖో ప్రపంచ కప్లో ఇది ఫస్ట్దండి. నిర్వహణ ఎవరు? ప్రశ్న వస్తుంది. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, దీంతోపాటు ఇంటర్నేషనల్ ఖోఖో ఫెడరేషన్ రెండు కలిపి ఈ ఫస్ట్ ప్రపంచ కప్ని విజయవంతంగా కండక్ట్ చేసినాయి ఇందిరాగాంధీ స్టేడియం లోపల. మస్కట్ ఏంటి మనకి? తేజస్ మెన్ కోసం అని చెప్పేసి, తారా ఉమెన్స్ కోసం అని చెప్పేసి. ఇది బ్లూలో ఉంటే ఇదేమో ఆరెంజ్లో ఉంది. సో ఎవరు గెలిచారు అంటే ఇండియా, మెన్ అండ్ ఉమెన్. ట్రోఫీ కలర్స్ మెన్నిది బ్లూలో ఉంటే ఉమెన్ది గ్రీన్లో ఉన్నది. విజయ్ హజారే ట్రోఫీ అండి. ఇది దేశవాళీ వన్డే క్రికెట్ కప్పు. సో ఇది కర్ణాటక గెలుచుకుంది నిన్న. అపాయింట్మెంట్స్ మనకి వార్తల్లో ఉన్నాయండి. ఇవి 2 ఓల్డ్ కరెంట్ అఫైర్స్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. ఇది కొత్తది అండి. జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, జీపీ సింగ్ మనం వెరీ ఫేమస్ పర్సనాలిటీ, సిఆర్పిఎఫ్ యొక్క డైరెక్టర్ జనరల్గా వచ్చిండు. సో ఇది మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ సాయుధ బలగాలు అని చెప్పేసి మొత్తం 7 ఉంటాయి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద. అందులో ఒకటి సిఆర్పిఎఫ్ అని చెప్పేసి పిలుస్తాం. సో జీపీ సింగ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బుక్ అండి, వెరీ ఫేమస్ బుక్ మనకి వార్తల్లో వచ్చింది, ద వరల్డ్ ఆఫ్టర్ గాజా. సో మనకి ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీన్ నేపథ్యం లోపల గాజా ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఏ గైడ్ టు ఛాలెంజింగ్ టైమ్స్ అని చెప్పేసి మన పంకజ్ మిశ్రా రాసిండు కాబట్టి సో గాజా పుస్తకం వెరీ ఫేమస్, ఇండియన్ కాబట్టి ప్రశ్న వస్తుంది. కరెంట్ అఫైర్స్ విషయంలో నెంబర్ 2 సోర్స్ అవసరం లేదు. మీకు అంతగా కావాల్సి వస్తే ఈనాడు పేపర్ కానీ, హిందూ కానీ, ఇంగ్లీష్ వాళ్ళు హిందూ, తెలుగు వాళ్ళు ఈనాడు, తర్వాత పిఐబి న్యూస్, ఇద్దరు కూడా. ఇవి సరిపోతుందండి. మీరు ఇంకో సోర్స్ చూస్తే ఇట ఇది బంద్ చేసి అదే చూసుకోండి. దాంతోపాటు ఈనాడు పిఐబి చూసుకోండి, సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ విషయంలో 2 ఛానల్స్ కానీ ఇద్దరు కానీ అవసరం లేదు. ఎవరన్నా ఒకరు సరిపోతుంది. ఇదని కాదు అదని కాదు. అదేంటి? సో మీ ఇష్టం, మీరు ఏదైనా ఫాలో కావచ్చు. బట్ ఒకరినే ఫాలో కాండి కరెంట్ అఫైర్స్ విషయంలో. ఎందుకంటే అవే ఆర్టికల్స్ ఉంటాయండి, అదే పేపర్లో వచ్చిన అంశాలే ఉంటాయి. స్టాటిక్ పోర్షన్ మీద బాగా ఫోకస్ చేయండి. బట్
పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఇందులో మాత్రము సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ కంపల్సరీ అవసరము. అవార్డ్స్ అండి మనకి ఇది వార్తల్లో వచ్చింది. గేట్స్ కేంబ్రిడ్జ్ ఇంపాక్ట్ ప్రైజ్ అని చెప్పేసి వెరీ ఫేమస్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల ఇస్తారు. సో మన మహిళకు వచ్చింది ఉర్వశి సిన్హా అని చెప్పేసి పిలుస్తాం. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రొఫెసర్, మహిళ కాబట్టి ఈ అవార్డు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వెరీ ఫేమస్ రిపోర్ట్ మనకి మైగ్రెంట్స్ మీద ILO ఇచ్చిందండి. 22nd ఇయర్లో మొత్తం మీద మైగ్రెంట్స్ చూస్తే 284.5 మిలియన్స్ ఉన్నారు. ఇందులో 255.7 వాళ్ళేమో 15 ఆర్ మోర్ ఏజ్ వాళ్ళు. ఇందులో 167.7 ఏమో మైగ్రెంట్స్ ఇన్ లేబర్ ఫోర్స్. సో లేబర్ ఫోర్స్ 15 మోర్ ఏజ్ వీళ్ళు మొత్తం మీద. నెక్స్ట్ చూస్తే ఇందులో మెన్ 61.3 ఉంటే ఉమెన్ ఏమో 38.7 ఉన్నారు. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి, మీకు వలసలు అని చెప్పేసి సెక్షన్ 3లో ఉంది. ఎకనామిక్ కోర్స్ మనము ఈరోజు 699కి ఇస్తున్నాము కంప్లీట్గా. సో ఈ అప్డేట్స్ మనం అందులో చెప్తాము. వలసలు పాఠంలో దీన్ని మనం డిస్కస్ చేస్తాం కంపల్సరీ. వలసలు ఎక్కువగా ఏ ప్రాంతానికి వస్తున్నాయంటే అధిక ఆదాయం గల ప్రాంతానికి, వెరీ న్యాచురల్. ఏ రంగము? సర్వీస్ సెక్టార్, వెరీ న్యాచురల్. సో ఐలో మనకి వార్తల్లో ఉంది కాబట్టి ఎప్పుడు స్థాపించారు, ఏ ఒప్పందము, హెడ్ క్వార్టర్ ఏంటి, దేని అనుబంధ సంస్థ, ఎన్ని మెంబర్స్గా ఉన్నాయి. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. సింగపూర్ ఒప్పందాలు నేను చూస్తున్న పేపర్లో, సో అది రాస్తున్నా. ఒకేసారి మనం డిస్కస్ చేద్దాం సింగపూర్ ఒప్పందాలు. తర్వాత ఇప్పుడు జెనీవా మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్ ఉంది కదా, ఆడికి పోతున్నాం మనం. సో తెలంగాణ ఎటువంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మన రాష్ట్రానికి, అవి డిస్కస్ చేద్దాం ఒకటే వీడియోలో. స్పెషల్ వీడియో తెలంగాణ పారిశ్రామిక ఒప్పందాలు అని చెప్పేసి. ఇది కరెంట్ అఫైర్స్ అండి. సో ఎకనామిక్ కోర్సు ఈరోజు లాస్ట్ ఆఫర్ అండి. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేషనల్ ఫెస్టివల్స్ కానీ, రిలీజియన్ ఫెస్టివల్స్ కానీ, పెళ్లి రోజు కానీ, బర్త్డే రోజు కానీ, సో ఇటువంటి రోజులలో మనం ఎటువంటి ఆఫర్ ఉండదు. 699 అనేది ఈ ఒక్క రోజే ఉంటుంది. తర్వాత 999కి ఉంటుంది. 999 లీస్ట్ ప్రైజు, ఇది ఇంకా లీస్ట్ ప్రైజు. అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్.